నిన్న మన నర్సపట్నం నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ యొక్క సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? గత 5 సంవత్సరాల నుంచి 5 రెట్లకి రాష్ట్రాన్ని అంతా అప్పచెప్పి ఏదో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి న్యాయం చేసని చెప్పడం ఎంతవరకు సమంజసము? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది బీసీలని, ఎస్సీలని ఎంతవరకు నిర్దాక్షిణ్యంగా హింసించడం చంపివేయడం జరిగిందో మన మంచి ఉదాహరణ డాక్టర్ సుధాకర్ మన నర్సపట్నం ఏరియాలోనే జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు సామాజిక న్యాయాన్ని ఏ రకంగా చేకూరుతాయని చెప్పేసి మనం చూడొచ్చు. అదేవిధంగా నిన్న సుబ్బారెడ్డి గారు ఈ నర్సపట్నం నియోజకవర్గంలో 2700 కోట్ల రూపాయలు ఖర్చుతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపాయని చెప్తున్నారు. అసలు ఎక్కడ జరిగింది అభివృద్ధి? మా మండలంలోనే సుమారు 500 కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. అది ఎక్కడా కూడా వాటికి సంబంధించి 10 పైసలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుందో ఒకసారి గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక జనాలను చూసి వాపుని బలుపు అనుకుంటున్నాడు. వాస్తవానికి జనాలను సమకూర్చడం అనేది ఏపీఎంని, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఏపీఓని బలవంతం చేసి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ని, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి సీఎల్ని బలవంతం చేసి మహిళల్ని ఎక్కించి తీసుకొచ్చి చేసినటువంటి జనమది. ఇది వాస్తవంగా పార్టీ మీద అవగాహనతో వచ్చేటువంటి వాడు కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు ఆప్ చేస్తామని చెప్పి నిర్బంధించి బలవంతంగా తీసుకొచ్చి అదేదో తన ప్రతాపం కింద ఎమ్మెల్యే గారు చెప్పడం ఏ రకంగా వాస్తవం కాదు. ఇక్కడ మేము ఏపీఎం గారిని మొట్టమొదటి అడిగాం. ఏపీఎంని ఏమిటి మా పార్టీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి, అమ్మా ఇది ప్రభుత్వ కార్యక్రమమా, ప్రైవేట్ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అంటే, లేదండి ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి ఆవిడ ఎమ్మెల్యేతో సహా స్టేజ్ మీదకి వెళ్ళి సీఏలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని బలవంతం చేయడం జరిగింది. అదే కార్యక్రమం అయిన తర్వాత అడిగితే చర్చ లేదండి, ఇది మాకు సంబంధం లేదు, నేను ఎవరికి చెప్పలేదని చెప్పి వాళ్ళ మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సీఏలు కూడా సాక్ష్యమే. వాస్తవానికి వాళ్ళు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఏపీఎం బలవంతం చేసింది, ఆ కారణంగా మనం జనాన్ని బలవంతం చేయవలసినటువంటి ఆవశ్యకత వచ్చిందని చెప్పేసి సీఏలు 2-3 గ్రామాల్లో ఏపీఎం మీద తిరగబడటం కూడా జరిగింది. అధికారులకి 5 సంవత్సరాలు మేము ఇష్టం వచ్చినట్టు చేశారు కార్యక్రమాల నిర్వహణ కానీ ఇప్పుడు ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఇంక 2 నెలల్లో ప్రభుత్వాలు మారతాయి. ఆ విషయాన్నన్నా కింద స్థాయి అధికారులు గుర్తుపెట్టుకోకపోతే రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్న బస్సు యాత్ర, ఏ బస్సు యాత్ర తెలుసు, బస్సు యాత్ర పెట్టారు. నిన్న బస్సు యాత్ర పెట్టి పబ్లిక్ మీ ఇచ్చిన మెసేజ్ పబ్లిక్ తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు మీరు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పెట్టడం వల్ల 4 మండలాల్లో మీరు అభివృద్ధి చేశారు. కనీసం మీరు అభివృద్ధి చేసి చెప్పడం అనేసి స్టేజ్ ఎక్కిన కాయించి మా ఈయన పద్ధతి తిట్టడానికి పెట్టుకోవాలి తప్ప మీరు ఏ రోజైనా మన మండలంలో ఈ అభివృద్ధి చేసాం, లేదా నాతవరం మండలం అభివృద్ధి చేసాం, లేదా ఇది చేసాం చెప్పి కనీసం ఏ మాట చెప్పలేదు మీరు. అంత ఎందుకు, మన నాతవరం మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు దిక్కులేదు, డాక్టర్ దిక్కులేదు, ఇప్పుడు దిక్కులేదు. అలాంటి దాని పశువుల హాస్పిటల్ ఇప్పుడు దిక్కులేదు డాక్టర్. అలాంటి వాటికి మాట్లాడమా పబ్లిక్ తీసుకెళ్ళి నువ్వు ఏదేదో మాట్లాడేసి వెటు ఊరికెళ్ళగా అయిపోతారు. ఎమ్మెల్యే గారు కాదట్లేదు, మాట్లాడడం తప్పని అనట్లేదు, కానీ మీరు పబ్లిక్ మెసేజ్ ఇవ్వండి. మీరు పబ్లిక్ మెసేజ్ ఇవ్వడం అనేసి నాతవరం మండలం ఈ కార్యక్రమం చేసాం, లేదా గొల్గొండ మండలం ఈ కార్యక్రమం చేసాం, లేదా మా కోటూరు గొల్గొండ మండలం ఈ కార్యక్రమం చేసామని చెప్పడం అనేసి మీరు జనాలు తీసుకెళ్ళి తినడానికి పెట్టుకోవాలి తప్ప మీరు ఏ రోజైనా ఎక్కడన్నా అభివృద్ధి చేసాం, మేము ఈ కార్యక్రమం డబ్బులు ఇక నాతవరం మండలికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, లేకపోతే గొల్గొండ మండలం డబ్బులు ఖర్చు పెట్టాం, లేదా టౌన్లో డబ్బులు ఖర్చు పెట్టాం అని చెప్పి మీరు ఏ రోజు ఇక్కడ ఎక్కడన్నా ఏ మూతలో మాట్లాడలేదు. మీరు ఏ తిరగడానికి తిట్టడానికి పెట్టుకోవాలి మీరు మెసేజ్ మీటింగ్. మీరు ఇది కరెక్ట్ కాదు, ఇది మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. మేము తిట్టగలుగుతాం, అన్ని రకాల మాట్లాడవచ్చు, కానీ మా పార్టీ సిద్ధాంతం అది కాదు. మీరు మాట్లాడి తెలుసులో మాట్లాడితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం.